ఈ క్షణంలో ఈ సందేశం వింటున్నావంటే నువ్వు అత్యంత అదృష్టవంతుడివి. ప్రియమైన వాడా, బ్రహ్మాండం నీతో ఇలా చెప్పాలని అనుకుంటుంది. నీ పేరిట ఒక శుభవార్త వస్తుంది. ఇప్పుడు నీకోసం ఏదో అద్భుతం ఆలోచిస్తుంది. నీవు నీ విజయం మధ్య ఇక ఎలాంటి అడ్డంకి రాదు. ఆనందకరమైన వార్తలు వింటావు. కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది. ఈ సమయంలో నీకు ఎంతో అవసరమైన మద్దతు దొరుకుతుంది. జీవితంలోని బాధలు మాయమవుతాయి. నీ ముఖంపై చిరునవ్వు విరుస్తుంది. నీలోని లోపాలే ఇక దూరమవుతాయి. మనసులో నడుస్తున్న గందరగోళం తగ్గిపోతుంది. ఇక ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నావు కదూ. ఇక సుఖ సౌకర్యాలతో జీవితం నిండిపోతుంది. ముందుకు అడుగులు వేస్తావు. అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది. కొందరు మిత్రులు జీవితంలోకి వస్తారు. జీవితం చాలా సులభంగా అనిపిస్తుంది. కష్టాలు అంతమవుతాయి. చాలా అద్భుతాలు జరగబోతున్నాయి. నీవు మాతో ఉన్నావు కానీ అన్నీ సానుకూలంగా జరుగుతాయి. నువ్వు ఆశ్చర్యపోతావు. ఇంతటి విజయం నీకు లభిస్తుంది. ప్రియమైన వాడా, సుఖాల సూర్యోదయం ప్రారంభమవుతుంది. నీవు చేసిన మంచి కర్మల యొక్క బహుమతి దక్కుతుంది. మంచి ఫలాలు వర్షంలో కురుస్తాయి. భయపడకు, అంతా బాగుపడుతుంది. అంతా అద్భుతంగా మారుతుంది. ముందుకు సాగు. ప్రియమైన వాడా, సానుకూలంగా ఉండు. ఇక నెరవేరబోతున్నాయి. ఒక మిత్రుడు అకస్మాత్తుగా నీ జీవితంలోకి వచ్చి చాలా శుభం చేస్తాడు. ఇప్పటి వరకు పూర్తి కాని పనులు ఇక పూర్తవుతాయి. నీ కష్టాల తర్వాత కూడా ఇక అవి సఫలమవుతాయి. ప్రియమైన వాడా, చాలా దూరం వెళ్తావు. ఒక దివ్యశక్తి నీ రక్షణ కవచంగా మారుతుంది. మార్గం చూపిస్తుంది. ధైర్యంతో ముందుకు సాగు. నీ మార్గంలో ఇక ఎలాంటి అడ్డంకులు రావు. నీకు ఇక ఏమీ అసాధ్యం కాదు. దూరాలు తగ్గుతున్నాయి. జీవితం కష్టాల నుంచి విముక్తి అవుతుంది. నీకు ఇప్పటి వరకు అసాధ్యమైనవి ఇక సాధ్యమవుతున్నాయి. నీవు కలలు కన్నవి నిజమవుతున్నాయి. కొందరు మిత్రులు వచ్చి దీర్ఘకాలం సాధిస్తారు. నీ జీవితం లోపల నుంచి మేల్కొంటుంది. లోపాలు తగ్గుతున్నాయి. నువ్వు నువ్వు ఉత్తముడవు అవుతున్నావు. అద్భుతంగా నీ జోబి నిండిపోతుంది. ఎప్పుడూ అనుభవించే ఆ ఖాళీ పని ఇక అకస్మాత్తుగా దూరం అవుతుంది. నీ జీవితం పరిపూర్ణమవుతుంది. విజయవంతుడు అవుతావు. సార్థకుడు అవుతావు. చాలా అందంగా ముందుకు సాగు. దివ్య ద్వారాలు తెరుచుకుంటున్నాయి. నీ ప్రశ్నలకు సమాధానాలు స్వయంగా దొరుకుతాయి. చూడు ప్రియమైన వాడా, పరమాత్మ ఎలా తన కృపను నీపై కురిపిస్తున్నాడో ఆ సంకేతాలను గ్రహించు. జీవితంలో చాలా దూరం వెళ్ళాలి. చాలా సాధించాలి. అనేక అపూర్వ కార్యాలు పూర్తి చేయాలి. చాలా విజయవంతుడు అవుతావు. చాలా పొందుతావు. సానుకూలంగా ఉండు. ముందుకు సాగు. చాలా పెద్ద శుభవార్త అకస్మాత్తుగా వస్తుంది. నీకు ఆనందాల ద్వారం తెరుచుకుంటుంది. నీ మూసిన అదృష్టం తెరుచుకుంటుంది. ఇది నీ సొంత మంచి కర్మల ఫలితమే. నిర్భయంగా ఉండు. చాలా దూరం వెళ్తుంది నీ ప్రయాణం. ఆ పరమపిత పరమేశ్వరుడు స్వయంగా ఈ బంగారు ప్రయాణాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆయన కృపను ఎవ్వరూ ఆపలేరు. నీ అడుగులు ఎక్కడ పడతాయో అక్కడ పెద్ద విజయం సాధిస్తావు. ప్రతి పనిలో విజయం నీదే. చాలా పెద్ద విజయాన్ని నీ పేరిట నమోదు చేస్తున్నావు. నా బిడ్డ, సానుకూల శక్తులు ఇక నిన్ను ఏమీ చేయలేవు. చాలా కొత్త మిత్రులు చేరబోతున్నారు. జీవితంలో చాలా కష్టాలు చూశావు. ఇక ఆనందాల రోజులు చూస్తావు. సుఖాల వర్షం కురుస్తుంది. శాంతి లభిస్తుంది. మనసు ఆనందిస్తుంది. నీ ముఖం ప్రసన్నమవుతుంది. చూడు, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నావో పరమపిత పరమేశ్వరుడు నిన్ను బయట పెడుతున్నాడు. ఒక సత్యం, ఒక వెలుగు నీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఆనందాలతో నీ జీవితం నిండిపోతుంది. ఇదే సరైన సమయం. ఒక అడుగు ముందుకు వేసి ఆ మజిలిని చేరుకో. నువ్వు కష్టపడ్డావు. ప్రతి పనిలో శ్రమించావు. నీ కష్టాలకు ఇక సరైన ఫలితం వచ్చే సమయం వచ్చింది. నా బిడ్డ, నీ జీవితంలో సరైన సమయం రాబోతుంది. చక్రం అందరిది తిరుగుతుంది. నీది ఒక సమయం. నువ్వు కష్టాలు చూశావు. ఇతరుల అవమానాలు చూశావు. నువ్వు సహాయం చేసినవాడు కూడా
వెనక్కి తగ్గాడు. కానీ ఆ కాలం గడిచిపోయింది. ఇప్పుడు నీ అదృష్టం ఉదయిస్తుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకో. అప్పుడే పూర్తి ఫలితం దక్కుతుంది. నా బిడ్డ, నువ్వు సుఖయాత్రలో ఉన్నావు. దాని ఫలితం కూడా చాలా సుఖమయంగా ఉంటుంది. భయపడకు, ఆందోళన చెందకు. ఇప్పటి వరకు వచ్చిన సంకటాలకు రావు. జీవితం సులభమవుతుంది. మార్గాలు తీర్చుకుంటున్నాయి. పరమపిత పరమేశ్వరుని కృప నీ మీదకు వస్తుంది. ముందుకు సాగు. ఆశీర్వాదాన్ని స్వీకరించు. ఈ కొత్త సమయం సరైనది. నా బిడ్డ, త్వరలోనే నీకు చాలా పెద్ద శుభవార్త వస్తుంది. నీ అంచనాల కంటే ఎక్కువ, నీ ఆలోచనల కంటే ఎక్కువ విజయం దక్కుతుంది. అది త్వరలోనే నీ జీవితం పెద్ద మార్పు వస్తుంది. ఒక అపరిచితుడు నీ జీవితంలోకి వచ్చి నిజంగా నీ మిత్రుడిగా మారుతాడు. పూర్తి సహాయం అందిస్తాడు. 4 దిక్కుల నుంచి మద్దతు లభిస్తుంది. కష్టతరమైన పనులు కూడా సులభమవుతాయి. అసాధ్యాలు సాధ్యమవుతాయి. ఏమీ అసాధ్యం కాదు. ధన సమస్యలు సులభంగా తొలగిపోతాయి. ధనం పుష్కలంగా ఉంటుంది. అసాధ్య పనులు సాధ్యంగా కనిపిస్తాయి. నీ ప్రవర్తన మరింత నైపుణ్యవంతం అవుతుంది. చాలా దూరం వెళ్తావు. రోగం నిస్తావు. మార్గాలు తీర్చుకుంటాయి. అడ్డంకులు దూరం అవుతాయి. నా బిడ్డ, ఆలోచించకు, ముందుకు సాగు. కృప నీ మీద కురుస్తుంది. ప్రతి పనిలో నీ విజయమే. నువ్వు ఊహించిన స్థాయికి చేరుకుంటావు. నీ నోటి మాట సత్యమవుతుంది. నీ కర్మలపై ఎప్పుడూ ప్రశ్న రాదు. ప్రజలు ప్రశంసిస్తారు. మార్గాలు తీర్చుకుంటాయి. దివ్య ద్వారాలు కనిపిస్తాయి. అందరూ సహాయం చేస్తారు. అందరూ మిత్రత్వం కోరుకుంటారు. నీకు హక్కు ఉన్న ఆనందాలు సులభంగా దక్కుతాయి. నా బిడ్డ, ఇదే సమయం. నిర్ణయం తీసుకుని ముందుకు అడుగు పెట్టేందుకు ఇదే సమయం. గెలుపొందేందుకు ప్రపంచ ఆనందాలు నీవే. నీ ఆలోచనల కంటే ఎక్కువ దక్కుతుంది. ప్రియమైన వాడా, నేను నిన్ను గెలిపిస్తాను. ఆర్థిక సమస్యలు అకస్మాత్తుగా దూరమవుతాయి. ధనం వస్తుంది. సుఖం వర్షిస్తుంది. వైభవం అకస్మాత్తుగా లభిస్తుంది. నా బిడ్డ, త్వరలో నిర్ణయం తీసుకోవాలి. నీ అడుగు మజిలిని చేరుతుంది. దివ్య ద్వారాలు తెరుచుకుంటున్నాయి. నీవు పవిత్ర ఆత్మవి. నీ కష్టాలు ఇక చాలా దూరం. సుఖాలు, ధనం, వైభవం, సంపద లభిస్తుంది. ప్రతి కష్టం అంతమవుతుంది. ప్రియమైన వాడా, కళ్ళ ముందు శుభవార్తలు రాబోతున్నాయి. ఆగస్టు నెల వస్తుంది. ఈ నెల నీకు ఇతర నెలల కంటే 4 ఫలితాలను ఇస్తుంది. నీ అదృష్టం మేలుకుంటుంది. నీ కారణంగా నీ కుటుంబ సభ్యుల అదృష్టం కూడా మేలుకుంటుంది. ఇప్పటి వరకు చూసిన లోపాలు పుష్కలంగా మారుతాయి. బ్రహ్మాండం నీ ద్వారా ఇలా చెప్పాలని అనుకుంటుంది. ప్రియమైన వాడా, నీ పితృశక్తి ఇప్పుడు నీతో మాట్లాడాలని, నీకు ఏదో ఇవ్వాలని, నీ జీవితంలో కొత్త సూర్యోదయం చూస్తావు. చీకటి ఎప్పటికీ దూరం అవుతుంది. ఈ క్షణాలు చాలా ముఖ్యమైనవి. నీ గ్రహాలు, నక్షత్రాలు మారాయి. కొత్త మార్గం. నువ్వు అదృష్టవంతుడివి. అదృష్టం మారుతుంది. పరమపిత పరమేశ్వరుడు నీకు ఏదో ఇవ్వాలని గ్రహిస్తున్నాడు. విజయం పరిమితం ప్రయత్నించిన వాడికే దక్కుతుంది. నీ విజయ పతాకం ఎగురుతుంది. 4 దిక్కుల నుంచి మద్దతు, ధనం పుష్కలంగా వస్తుంది. నీ జీవితం మారుతుంది. వ్యక్తిత్వం మారుతుంది. కఠినమైన వారు కూడా సాధిస్తారు. పరమేశ్వరునికి చాలా దగ్గర అవుతావు. మనసు ఆధ్యాత్మికంగా ముందుకు సాగుతుంది. ఇది బంగారు సమయం, ఉజ్వల సమయం. కష్టాలు దూరం అవుతాయి. మంచి కార్య ఫలితాలు లభిస్తాయి. ఎక్కువ ఆనందాలను ఆకర్షిస్తావు. ఇప్పుడు సానుకూల శక్తిని అనుభవించు. మంచి రోజులు రాబోతున్నాయి. అకస్మాత్తుగా మంచి జరుగుతుంది. నువ్వు ఒంటరివి కాదు. ఒక శక్తి నీకు మద్దతు ఇస్తుంది. మార్గదర్శకంగా ఉంది. అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. అపరిచితులు మిత్రులుగా చేరుతున్నారు. ఈశ్వరుని పెద్ద కృప వర్ణిస్తుంది. నీ ఏంజిల్స్ నీతో మాట్లాడాలని దివ్య శక్తులు మార్గం చూపిస్తున్నాయి. ఇవన్నీ నీ మంచి కర్మల ఫలితమే. రోజు ఇతరుల గురించి మంచిగా ఆలోచించు.
పరమాత్మను అడిగేటప్పుడు ఇతరుల కోసం కూడా అడుగు. అప్పుడు అదృష్టం మారుతుందో చూడు. ముందుకు వెళ్ళే మార్గం తెరుచుకుంటుంది. బ్రహ్మాండమే నీకు మార్గం చూపిస్తుంది. ఎక్కువ శ్రమించు. నీ అడుగులు స్వయంగా ముందుకు సాగుతాయి. ఆనంద శక్తి, దివ్య వెలుగు నీ జీవితంలోకి ప్రవేశిస్తున్నాయి. ప్రజలు నిన్ను చూసి ఆశ్చర్యపోతారు. నీ విజయం చూసి ఊహించిన ఆనందాలు దొక్కుతాయి. ఇది నీ ఉత్తమ సంవత్సరం, నీ ఉత్తమ జీవితం. ప్రియమైన వాడా, చాలా పొందుతున్నావు. నీవు పంపిన ప్రార్థనలు పరమాత్మ వరకు చేరాయి, స్వీకరించబడ్డాయి. యోచితంగా విజయం దక్కుతుంది. ఆనంద ద్వారాలు తెరుచుకుంటున్నాయి. దివ్య వెలుగుతో నీ జీవితం శోభిస్తుంది. ఆర్థిక సమస్యలు క్షణంలో దూరం అవుతాయి. కళ్ళ ముందు ధనవంతుడు అవుతావు. ఇప్పటి వరకు లేనివి ఇక దక్కుతాయి. నీతో అన్నీ మంచిగా జరుగుతాయి. భవిష్యత్తు సురక్షితం. సుఖాల వర్షం కురుస్తుంది. నువ్వు కష్ట గడియవి చూశావు. దైవంలో ఎప్పుడూ ఆలస్యం ఉండదు. ఆనందాల కోసం సిద్ధంగా ఉండు. నీకు భవిష్యత్తులో శిఖాలు ఉంటాయి. ప్రియమైన వాడా, ముందుకు వెళ్ళు. జంటగా ఉండని నేను ప్రార్థిస్తాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీతో మాట్లాడుతాను. ఎవరూ సహాయం చేయలేదు. మార్గంలో సమస్యలు వచ్చిపోయాయి. కానీ నీ జీవనశైలి మారలేదు. నా బిడ్డ, నువ్వు జీవితాన్ని చాలా మెరుగుపరిచావు. అవసరం ఉన్నప్పుడు కూడా ఇతరుల గురించి ఆలోచిస్తావు, ప్రార్థిస్తావు. ఇక గందరగోళాలు సౌకర్యాలుగా మారుతున్నాయి. ప్రతిదీ సులభంగా దక్కుతుంది. అందమైన క్షణాలు రాబోతున్నాయి. నీ జీవితాన్ని పూర్తిగా మార్చేవి సమయం. ఎవ్వరిది శాశ్వతం కాదు, తిరుగుతుంది. ఇప్పుడు నీకు అనుకూలంగా మారుతుంది. లోపల ఒక శక్తిని అనుభవిస్తావు. బురదలో కమలం విరిసినట్లు. అంటే బ్రహ్మాండమే నిన్ను ఎంచుకుంది. ఈ సందేశం వినడానికి నువ్వు అదృష్టవంతుడివి. బ్రహ్మాండం నీతో ఇలా చెప్పాలనుకుంటుంది. నా బిడ్డ, ఇక భయపడకు, ఆగకు, అలసట చెందకు. ముందుకు వెళ్లే మార్గం తెరుచుకుంది. చాలా దూరం తీసుకువెళ్ళాలి. మజిలీ దగ్గరలో ఉంది. పరీక్షల గడియలు అంతమవుతున్నాయి. ఇంత కష్ట మార్గాలు చూశావు, కానీ నీ విశ్వాసం తగ్గలేదు. ఎవరు నమ్మని క్షణాలు నువ్వు పరీక్షలు ఇచ్చావు. నిన్ను నువ్వు నిరూపించుకున్నావు. కానీ ఇంకా ఇప్పుడు చూడు, ద్వారాలు తెరుచుకుంటున్నాయి. విజయాలు నీకు ఏమీ ఆలస్యం కావు. ముందుకు సాగు. బ్రహ్మాండం నీతో ఇలా చెప్పాలని పరమపిత పరమేశ్వరుడు నీ ప్రార్థనను స్వీకరించాడు. నీ పరిస్థితులు మారుతున్నాయి. చాలా దూరం వెళ్తావు. చాలా విజయవంతుడుగా అవుతావు. అన్నీ నీవే. క్రమంగా చాలా ముందుకు సాగుతావు. త్వరలోనే పెద్దది జరగబోతుంది. సంకటాలు ఇక ఇబ్బంది పెట్టవు. కళ్ళ ముందు సాగుతాయి. ఆనందాలతో నీ కుటుంబం నిండుతుంది. ఆశీర్వాదం నీపై వర్షిస్తుంది. నేను పంపిన శుభ సంకేతాలతో నీ అదృష్టం మారుతుంది. ఊహించని ఆనందాలు కూడా దక్కుతాయి. పాత మిత్రులకు మంచి జరగబోతుంది. దివ్య ప్రేమ దక్కుతుంది. 3 రోజుల్లో బంధువులు, సంబంధాలు మెరుగుపడతాయి. సానుకూల శక్తిని మంచి ఆలోచన చేసేవారికి ప్రశంసిస్తారు. శత్రువులు మిత్రులు అవుతారు. సుఖవంతమైన రోజులు, కొత్త అనుభవం, అకస్మాత్తుగా చమత్కారం, ముఖంపై బంగారు నవ్వు. కొందరు అకస్మాత్తుగా చేరి పరిమళమవుతారు. రాబోయే రోజుల్లో ముఖ్యమైనవి ఆనందాలు తెస్తాయి. ఎవరు నిన్ను పిలుస్తున్నారు, దిశ చూపిస్తున్నారు. ప్రకృతి ఏదో ఇవ్వాలని సంకేతాలు వస్తున్నాయి. అకస్మాత్తుగా చాలా మంచి జరుగుతుంది. ధన్యవాదాలు చెప్తావు. పరమేశ్వరుడి నుంచి చాలా దక్కుతుంది. నీ ప్రార్థనలు జరుగుతున్నాయి. శక్తి చేరుతుంది. చాలా దూరం సాధిస్తుంది. ఆనందాలే వర్షిస్తాయి. ధనాభావం చూశావు. ఇక పుష్కలను చూస్తావు. మనసు శాంతిస్తుంది. సమృద్ధి దక్కుతుంది. అన్ని సానుకూల ఆనందాలు రోజులు కొనసాగుతాయి. మిత్రుల సహాయం, 4 దిక్కుల నుంచి ఆనంద వర్షం. 3 రోజులు చాలా ముఖ్యమైనవి. 3 రోజుల్లో అత్యంత శుభం జరుగుతుంది. నా బిడ్డ, మూసిన మార్గం తెరుచుకుంటుంది. కలను చూసిన మార్గం 3 రోజుల్లో కొత్త మార్గం. అక్కడి నుండి కూడా సహాయం. నువ్వు హృదయపూర్వకుడివి. ఆలోచన చేయవు. ఇతరుల సంబంధాలు కాపాడతావు. ఇక పరమపిత కృప వర్షిస్తుంది. అన్నీ నీ ఊహల్లోనే మాదిరిగానే జరుగుతాయి. ఆనందం అనుభవిస్తావు.
మనసు శాంతంగా, ధైర్యంతో, సంయమంతో ముందుకు సాగుతావు. నిన్ను బాధపెట్టిన వారికి సుఖమిస్తారు, ఆనందం కలిగిస్తారు. అడ్డంకుల నుంచి విముక్తి, కష్టాలు ఇబ్బంది పెట్టవు. అకస్మాత్తుగా పెద్ద శుభవార్త, అదృష్టం మేలుకొంటుంది. సంయమం, ధైర్యం పెరుగుతాయి. సుఖం అనుభవిస్తావు. ప్రియమైన వాడా, కలలు నెరవేరుతున్నాయి. దివ్యలోక ద్వారాలు తెరుచుకుంటాయి. నీ ప్రయత్నాలు సఫలమవుతాయి. కలలు పూర్తవుతాయి. ధైర్యంతో కర్మ చేస్తావు. కష్టాలు ఎదుర్కొంటావు. ఇంకా ముందుకు సాగుతావు. నీ కష్టాల సమయం ముగిసింది. దీర్ఘకాల సుఖం, శాంతి, దివ్య మార్గాలు తెరుచుకుంటాయి. కళ్ళ ముందు అడ్డంకులు పెరుగుతాయి. త్వరలోనే మంచి వ్యక్తులతో సంపర్కం, పెద్ద సహాయం, రాత్రిపూట అదృష్టం మారుతుంది. అదృష్ట నిర్ణయం ఇప్పటి వరకు అసాధ్యం, ఇక సాధ్యమవుతుంది. ఆనందాల వర్షం, నీ ప్రయత్నాలు, పూర్తి విజయం, పెద్ద గెలుపు, నీ పేరిట ధనాభావం ఇక పుష్కలం. ధనం ఎవరు చూస్తున్నారు? సహాయం చేయాలని రాత్రిపూట చమత్కారాలు చూస్తాం. శుభ స్వప్నం వచ్చి నెరవేరుతుంది. జీవితం ఆనందంతో నిండుతుంది. ఇక సత్య విజ్ఞం, ఆనందాలు, నాలుగు దిక్కుల నుంచి వర్షం, చీకటి దూరం అవుతుంది. నువ్వు ఇతరుల జీవితాలకు వెలుగు నింపుము. పరమాత్మ నీ అడ్డంకులు తొలగిస్తున్నాడు. కోరికలు ఆకర్షిస్తున్నావు. కష్టాలు అంతమవుతున్నాయి. ఆనందాలు నీ ద్వారం వద్ద ఉన్నాయి. ఆనందాలు నీ ద్వారం వద్ద ఉన్నాయి. ఆనందాలు నీ ద్వారం వద్ద ఉన్నాయి.